ఎస్ కావాలే కావాలే ఫస్ట్ బ్యాటింగే కావాలే. ఎస్ వి వాంట్ ఫస్ట్ బ్యాటింగ్. ఎస్ కావాలే కావాలే ఫస్ట్ బ్యాటింగే కావాలే. నీ ఎవ్వ మన ఓనికి అలా టార్చర్ చాలా ఎక్కువైపోయింది గంభీర్ భాయ్. ఫస్ట్ బ్యాటింగే చేద్దామని ఒకటే పొట్టుకు పెడుతున్నారు. బింగిల్ ఎత్తాందే. నాయన సూర్య ఎంత కొద్దు తమ్ముడు. ఇగో గిట్టనే గా చిన్నసామిలో మొన్న మీ అన్న ఒక్కసారి బౌలింగ్ బదులు బ్యాటింగ్ తీసుకున్నందుకు గా న్యూజిలాండ్ నైన్లు ఏకంగా క్లీన్ షిప్ చేసే పోయిర్రు. గది కూడా మన ఊరికి వచ్చి నీ ఎవ్వ అప్పటి నుంచి ఏం కలిసి రాకుంది తమ్ముడు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. ఎస్ గప్పుడు చేసింది చిన్న మిస్టేకే కానీ పడిందేమో పెద్ద హోలు. డెఫినెట్లీ ఐ డిడ్ ఏ మిస్టేక్ ఒప్పుకుంటా. నీ ఎవ్వ ఇంకా ఇప్పటి నుంచి ఏ చిన్న మిస్టేక్ కూడా జరగనియ్యా. ఓసని ఎందుకే రోహిత్ గిన్ని సులలు. అరే కండ్ల ముందర ఇంత పెద్ద మిస్టేక్ జరుగుతా అంటే నీతులు చెప్తాన్నావు. మళ్ళా లేకపోతే ఏంది నన్ను గీ T20లకు ఎందుకు సెలెక్ట్ చేసిండేది? గా ఛాంపియన్ ట్రోఫీ కల్లా తిరిగి ఫామ్ లకి రావాలనే కదా. గస్ వంటప్పుడు ఏం చేయాలి? అన్ని మ్యాచ్లు ఆడియాలి. ఏం చెత్తురో తెలుసానే? కన్నెగా కూర్చోబెట్టి ఓదార్పి యాత్ర చేతుర్రు. గిట్టయితే సంసారం అవుతుందనే. వారని బుగులు వడాకువే. అసలే గి తెల్లనాయలు వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయి ఫుల్ బింగి మీద ఉన్నారు. అందరికి వరుస పెట్టి వాయ కొడతారు. ఊకే ఆడి ఎందుకు ఇజ్జత్ పోగొట్టుకుంటావు చెప్పు? కొంపదీసి మ్యాచ్ గానే పీక్తే ఐరన్ లెగ్ అంటారు. అవసరమా ఇదంతా? సూర్యబాయ్ దెబ్బ కన్యగా మానిపోయింది. ఇంక నేను ఆల్తా చూడే. ఓకే తమ్ముడు గట్టనే చూద్దాం తీ. వారనే చూద్దామేందే? నేనేమన్నా 0కో 12కో కాలెత్తుతుంటే పక్కన పెట్టినా బాగుంటది. అరే ఫస్ట్ మ్యాచ్ లో నన్ను ఆడిపించుకున్నారు. నాకు బ్యాటింగ్ చేసే ఛాన్సే రాకుండా గెలిచినాం. 2వ మ్యాచ్ లో కూర్చోబెట్టినారు. లాస్ట్ దాకా వచ్చి గంతలో బతికిపోయినాం. సో దీన్ని బట్టి నీకేమర్థమైందే? మ్యాచ్లు 1 సైడెడ్ గా గెలిచాలంటే నేను ఖచ్చితంగా టీంలో ఉండే తీరాలే. తర్వాత నీ ఇష్టం. ఓకే తమ్ముడు గట్టనే చూద్దాం తీ. ఎస్ ఫస్ట్ మ్యాచ్ అంటే ఎక్స్పీరియన్స్ లేదు మామూలే తీ అనుకున్నా. 2వ మ్యాచ్ చెన్నైలో స్పిన్ పిచ్చి తీయని లైట్ తీసుకున్నా. కానీ ఇప్పుడు మ్యాచ్ జరిగేది రాజ్కోట్లో. ఈ తూరి మాత్రం పక్కా ఆడిపించుకునాల్సిందే చూడే సూర్యబాయ్. నీ ఎవ్వ ముద్దులు పెట్టాక సింగన్ రోజులైపోయింది. అర్థం చేసుకోయ్యా నీ నాల్తా. ఓకే తమ్ముడు గట్టనే చూద్దాం తీ. ఎస్ మీరు రానాగంతో వచ్చిన సెమీని దింపిన ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన చేజింగ్ తీసుకున్నా. ఈ తూరి మాత్రం కథ మొత్తం రివర్స్ ఉంటది. నీ ఎవ్వ దబిడి దిబిడే. నైనా లివింగ్ లెజెండు. నువ్వు చెప్పే మాటలకి ఆడే ఆటకి ఏమన్నా సంబంధం ఉందేలే. నీ ఎవ్వరు నువ్వు ఈ నడుమ ముద్దులాడేది ఎక్కువ. నెక్స్ట్ ఇత్తెగిత్తెగా చక్రవర్తికి ఇయ్యండివే. ఎవ్వడు దొరకనట్టు నా ఎమ్మడేవన్నాడు. నైనా బ్రూకో నువ్వు వద్దు అన్నా బతిమిలాడినా నిన్ను మళ్ళా పిసికేది నేనే. మొన్నటి వరకు ఇంటర్నేషనల్ ప్లేయర్లు అందరినీ వాయగొట్టినావంట కదా. గిప్పుడు ఆడు చూస్తా. ముచ్చటగా 3వసారి పిసికేసి నేనేందో చూపిత్తా. రెడీగుండువే. తమ్ముడు వరుణ్ బాబు నువ్వు మా బృగ్గాన్ని గోకినా గోకోకపోయినా నేను మాత్రం మీ సంజు తమ్ముని గోకుతూనే ఉంటా. నీ ఎవ్వరు నువ్వు హ్యాట్రిక్ కొడతావో నేను హ్యాట్రిక్ కొడతానో చూసుకుందాం తీ. ఎస్ ఐ ఆమ్ వెయిటింగ్. అర్చరన్నో నువ్వు మా సంజుని పిసికినా పిసుకోకున్నా ఈ తూరు కూడా నీతో ఆప్షన్ చేసి చేపించే బాధ్యత నాది. మొన్నంటే మా ఓనియాలు దబ్బున పీకిరు కాబట్టి ముట్టించుకుంటా మ్యాచ్ ని లాస్ట్ దాకా తీసుకుపోయినా. ఈ తూరు గట్ట కాదే. కథ మొత్తం వేరే ఉంటది. నీ ఎవ్వ తెలుగోడు తెగబడి సప్పరిత్త ఎట్టుంటదో చూపిత్తా చూడి. అవును వేర్చరు. ఎవడన్నా ఫస్ట్ మ్యాచ్ కి 2వ మ్యాచ్ కి ఇంప్రూవ్మెంట్ చూపిస్తాడు. కానీ నువ్వేందిలే ఫస్ట్ మ్యాచ్ మంచిగా బౌలింగ్ వేసి 2వ మ్యాచ్ వాయి కొట్టించుకుంటువి. ఇట్టయితే ఎట్టవే? నీ ఎవ్వ ఇజ్జతికి సవాల్ తీయే బట్లరు. ఈ తూరి ఉన్నే కాడికి సిరిజిమ్ముతే ఈపులు ఇమానం కావాలి. ఎస్ కరెక్ట్ చెప్పినవే అర్చరన్న. మొత్తం ఎఫర్ట్ పెట్టాల్సిన టైం వచ్చింది. ఏది ఏమైనా ఈ తూరి మాత్రం మ్యాచ్ ని బొత్తికి ఇడిచిపెట్టేలేత్తి. తమ్ముడు పుల్లలు దిత్తన్నావు, స్కోరు చూపుతున్నావు. నిన్ను చూస్తా అంటే ముచ్చటేత్తాందివే. నాలో గసికింత కాన్ఫిడెన్స్ మిగిలిందంటే గది నీ వల్లే తమ్ముడు. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ వే. ఏ టెన్షన్ పడాకే. ఫస్ట్ మ్యాచ్ అంటే దేవునికి ఇచ్చిన. 2వ మ్యాచ్ అంటే మొత్తం స్పిన్ పిచ్చి గాలబడింది. ఇంకా మిగిలిన 3 మ్యాచ్లు బ్యాటింగ్ పిచ్చిలేనంటది. బుగులు వడాకు సప్పరెత్తా. ఏం సప్పరెత్తారో ఏమోవే. మీరు ఫస్ట్ బ్యాటింగ్ పడితే ఖచ్చితంగా 2 నూర్లు దాటియాల చూడరి. లేకుంటే అంతే సంగతులు. ఓసిని రసీదో నీ ఫీల్డింగ్ చూసినాక 2 నూర్లు ఏం సరిపోతాయే? 250 పైన జోపాలే. లేకుంటే కాదు సంసారం. వా నీ ఎవ్వ నా వల్లే ప్రాబ్లం అంటే చెప్పే వెళ్ళిపోతా టీం నుంచి. నైనా బట్లరో మీరు ఆంతలకు బిస్కెట్ అయితుండేది మీ బౌలింగ్ వల్ల ఫీల్డింగ్ వల్ల బ్యాటింగ్ వల్ల కాదు చూడు. వా అంటే యాడ మిస్టేక్ జరుగుతుంది. కెప్టెన్సీ తమ్ముడు కెప్టెన్సీ వల్లే గిదంతా. ఎస్ కరెక్ట్ చెప్పినావన్నా. నాకు కూడా గదే అనిపిస్తాంది. అరే ఫస్ట్ కెప్టెన్ అంటే ఏం చేయాలో తెలుసా తమ్ముడు? వారిని ఏముందే టీముని ముందుండి నడిపియాలే. ఈ 2 మ్యాచ్లు చూసుకున్నా మా ఓనిగానుల టాప్ స్కోరర్ ని. ఇంకా ఇంతకంటే ఏం చేయాలన్నా? ఒరే అందుకేవే నిన్ను దేర్దిమగ్గాడు అనేది. ఊకే కాదు బ్యాటింగ్ బౌలింగ్ ఎవడైనా చేస్తారు. అసలు కెప్టెన్ కి ఉండాల్సిన ఫస్ట్ లక్షణం టాస్ గెలిచడం తమ్ముడు. వా ఏందన్నా టాసా? నీ ఎవ్వరు నాకు టాస్ గెలిచడం కన్నా సెంచరీ చేయడమే ఈజీ అనిపిస్తాందే. గందుకేవే చెప్పేది. దబ్బున ఓ 16 నూర్లు ఫోన్ పే చేయి. టాస్ ఎట్ట గెలిచాలనో చెప్తా. ఎస్ పంపిత తీయబ్బు అమ్మన్నా. చెప్పే ఏం చేయమంటవే? ఏం లేదువే. ఎట్టైనా బిల్ల వాడే ఎగరేస్తాడు. బిల్ల కింద పడినాక గెలిస్తే గెలుస్తావు. లేకుంటే బొమ్మ పడితే బొమ్మ చెప్పినానని, నెంబర్ పడితే నెంబరే చెప్పినానని లొల్లి పెట్టుకో. అస్సలు తగ్గనే తగ్గాకు పని అవుతుంది. ఏమంటావు? వారిని టాస్ గెలిచి ఏం చేసుకుంటారువే?
అసలే గిడమ్మ పిల్లగాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ కోసం కాసుకొని కూర్చున్నారు. పైగా బ్యాటింగ్ పిచ్ అంట. ఎనీహో ఆల్ ది బెస్ట్ బట్లర్ బాబాయ్. సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ పై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. గట్టనే ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారు, ఎవరు ఎక్కువ వికెట్లు తీస్తారు గెస్ చేసి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఎవరు ఎంత యాక్యురేట్గా కామెంట్స్ చేస్తారో.